తెలంగాణ రాష్ట్ర పర్యాటక కార్పొరేషన్ చైర్మన్గా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత పటేల్ రమేష్ రెడ్డి తొలిసారిగా సూర్యాపేట జిల్లా కేంద్రానికి వచ్చిన సందర్భంగా బుధవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పటేల్ రమేష్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు। ఈ సందర్భంగా సూర్యాపేట ఎస్వి ఇంజనీరింగ్ కళాశాల వద్ద వేలాది మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గజమాలతో స్వాగతం పలికి బాణసంచా కాల్చారు। అనంతరం పట్టణంలోని మెడికల్ కాలేజ్ కోర్టు చౌరస్తా శంకర్ విలాస్ సెంటర్ ఎంజీ రోడ్డు మీదుగా బైక్ ర్యాలీతో భారీ ఊరేగింపు నిర్వహించారు। ఈ సందర్భంగా పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడారు। తెలంగాణ రాష్ట్ర పర్యాటక కార్పొరేషన్ చైర్మన్గా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత పటేల్ రమేష్ రెడ్డి తొలిసారిగా సూర్యాపేట జిల్లా కేంద్రానికి వచ్చిన సందర్భంగా బుధవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పటేల్ రమేష్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు। ఈ సందర్భంగా సూర్యాపేట ఎస్వి ఇంజనీరింగ్ కళాశాల వద్ద వేలాది మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గజమాలతో స్వాగతం పలికి బాణసంచా కాల్చారు। అనంతరం పట్టణంలోని మెడికల్ కాలేజ్ కోర్టు చౌరస్తా శంకర్ విలాస్ సెంటర్ ఎంజీ రోడ్ మీదుగా బైక్ ర్యాలీతో భారీ ఊరేగింపు నిర్వహించారు। ఈ సందర్భంగా పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ పర్యాటక శాఖ మంత్రి జూపూడి కృష్ణారావు సహకారంతో టూరిజం కార్పొరేషన్ ద్వారా సూర్యాపేట సద్దల చెరువు అభివృద్ధికి మూసీ నది అభివృద్ధి కోసం నిధులు తీసుకొని వస్తానని చెప్పారు। ఉండ్రుగొండను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తానని చెప్పారు। ఉమ్మడి నల్గొండ జిల్లాకు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సహకారంతో సూర్యాపేట అభివృద్ధి కోసం నిధులు తీసుకువస్తానని చెప్పారు। రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రామరెడ్డి దామోదర్ రెడ్డి సహకారంతో నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం పనిచేస్తానని చెప్పారు। ఎన్నికలకు ముందు సోనియా గాంధీ హామీ ఇచ్చిన 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలను సీఎం రేవంత్ రెడ్డి అమలు చేశారని ఆగస్టు నెల 15వ తేదీ నుండి రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీని కూడా అమలు చేయడం జరుగుతుందని అన్నారు। సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు న్యాయం జరుగుతుందని తెలిపారు। ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు పెద్దిరెడ్డి రాజా, కౌన్సిలర్లు షఫీవుల్లా, వెలుగు వెంకన్న, నామ అరుణ, గట్టు శ్రీనివాస్, ముదిరెడ్డి రమణారెడ్డి, నిమ్మల వెంకన్న, జ్యోతి కరుణాకర్, రమేష్ నాయుడు, డాక్టర్ రామ్మూర్తి యాదవ్, ఫరూక్, తండు శ్రీనివాస్, సాజిద్, ధర్మానాయక్, వల్దాస్ దేవేందర్, సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు।